శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. మకర సంక్రమణ విచారం ఇట్లా ఉంది. పుష్యబహుళ పాడ్యమి మంగళవారం 14 జనవరి 2025 రోజున 2:49 మకరంలో రవిప్రవేశం జరుగుతుంది. రవిప్రవేశం జరిగినప్పటి నుంచి పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే 2:50 నుండి నోముకోవడం ప్రారంభించి సాయంత్రం 6:01 వరకు ఉత్తరాయణ విషువత్పుణ్యకాలం ఉంటుంది. యాయా సన్నిహితానాడ్య తాస్తా పుణ్యతమా స్మృతాః అని శాస్త్రం చెబుతుంది. కనుక ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం నుండి ప్రారంభమవుతుంది. సుమారు 2:50 నుండి ప్రారంభించి నోములు, వ్రతములు, తర్పణాదులు అన్ని పుణ్యకర్మలు చేసుకోవడం సాధ్యమవుతుంది. అందుకోసం అందరూ అట్లా చేసుకోవలసింది. జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మొత్తం 8 గంటలు పుణ్యకాలం ఉంటుంది ప్రవేశం నుంచి. అంటే 2:49 అంటే 50 నిమిషముల నుండి 8 గంటల వరకు పుణ్యకాలం. దాంట్లో 4 భాగాలు చేసి మొదటి 2 గంటలు చాలా విశేషమైనటువంటి పుణ్యతమ కాలము అంటారు. పంచనాడ్య పుణ్యతమాహ అని ధర్మసింధు చెబుతూ ఉంది. ఆనాడు మనం ఏం చెయ్యాలి? రవి సంక్రమణే ప్రాప్తి నస్నాయాద్యస్తు మానవ సప్తజన్మ నిరోగీ స్యాన్ నిర్ధనశ్చైవ జాయతే అంటుంది ధర్మశాస్త్రం. రవి సంక్రమణ ప్రారంభం కాగానే వెళ్ళి 3 గంటలకు నువ్వులను బకెట్లో వేసుకొని నీళ్లతో నింపుకొని వాటితోని స్నానం చెయ్యాలి. ఎవరైతే తిలలు వేసిన నీళ్లతోని స్నానం చెయ్యరో 7 జన్మల వరకు వాళ్ళు రోగులైతారు, నిర్ధనులైతారు అని శాస్త్రం చెబుతుంది. అంటే ఉద్దేశం, మనుష్యమాత్రుడైనటువంటి వాడు తప్పకుండా సంక్రమణ పుణ్యకాల స్నానం చేసి వస్త్రములు ధరించి వీలైతే శివపూజ చెయ్యాలి. ఇంట్లో తిలతైలేన దీపాంశ్చదేయా శివగృహే శుభాః. శివుని యొక్క సాన్నిధ్యంలో నువ్వుల నూనెతోని వెలిగించిన దీపం స్వామికి సమర్పించాలి. అట్లానే నువ్వులు, బియ్యము కలిపినటువంటి అక్షంతలతోని స్వామిని పూజించాలి. ఇంకా విశేషం ఏంటంటే స్వామికి అత్ర శంభౌ ఘృతాభిషేకో మహాఫల అన్నారు. నెయ్యితోని స్వామికి, శివునికి అభిషేకం చేసి హాయిగా పూజ చేసి నువ్వులు బియ్యము కలిపిన వాటి అక్షంతలతోని పూజ చేసి స్వామిని అభిషేకించి నువ్వుల నూనె దీపం వెలిగించి స్వామికి నమస్కారం చేస్తే చాలా శ్రేష్టమైనటువంటి ఫలం దొరుకుతుంది అని ధర్మశాస్త్రం చెబుతుంది. మకర సంక్రమణ నాడు ఏదో స్త్రీలు నోముకునేటువంటిది వాళ్ళేవో నోముకుంటారు, అయిపోతుంది, మాకేం లేదు అనుకోకూడదు. పితరులకు వీలైతే తర్పణాలు విడవడం కూడా చాలా శ్రేష్టమైనటువంటిది, మహాపుణ్యమైనటువంటిది. పితరులు ముక్తి పొందుతారు. దాంట్లో ఇంకో విషయం చెప్పినారు. సంక్రాంతౌ యాని దత్తాని హవ్య కవ్యాని దాతృభిః తాని నిత్యం దదాత్యర్కః పునర్జన్మని జన్మని. ఎవరైతే సంక్రాంతి నాడు ఈ పుణ్యతమ కాలంలో హవ్యకవ్యములు అంటే యజ్ఞమునకు, పూజకు సంబంధించిన వస్తువులను కానీ ఇతర వస్తువులు కానీ ఏవి దానం చేసుకుంటారో అవన్నీ కూడా సూర్యభగవానుడు జన్మలకు వాళ్లకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఏం చెయ్యాలి అనేటువంటిది విని ఈ ప్రకారంగా చేసుకొని అందరూ కూడా పుణ్యతములగుదురుగాక అని భగవతిని ప్రార్థిస్తూ జయ దుర్గే జయ దుర్గే జయ దుర్గే.